ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయేత్ సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం నీలవర్ణం పీతవస్త్రం శ్రీవత్సపదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మాద్యైరవిభూషితం. ఓం శ్రీ సత్యదేవాయ నమః. నమస్కారం. మా ధర్మవరం సత్సాయి జిల్లా. మేము ఈరోజు ఈ అన్నవరం, మా పేరు పంచాంగం సూర్య పవన్ కుమార్ శర్మ. నేను వేద పండితుడిని ప్రకారంగా. ధర్మవరం మాది. అన్నవరంకి మేము సోమవారం దర్శనం కోసం వచ్చినాము. వస్తుగా ప్రకారంగా 4 గంటల సమయం అయింది. ఇక్కడ బ్రాహ్మణుడికి నిత్యం అన్నదాన కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేసినారు. ప్రకారంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ రావచ్చు. వచ్చిన వారందరూ ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని అట్లే నిత్యము ఇక్కడ వైదిక కర్మ ఏదైనా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక్కడ పైన ఇష్టబుద్ధి కార్యక్రమాలు, తర్వాత హోమాలు, ఉపనయనాలు, వివాహాలు, తర్వాత ఇంకేదైనా శాస్త్ర కళా వేదిక కార్యక్రమాలు, వేద పాఠం జరుగుతుంటుంది ఇక్కడ పైన. ఇక్కడ ఇదంతా 4 అంతస్తు భవనం ఉంటుంది. ఇక్కడ భోజన సదుపాయం కూడా బాగుంటుంది. ఇక్కడ ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది. మేము అలా వచ్చి 5 గంటల సమయం అయింది, ఆలస్యమైంది. అయినా కూడా వాళ్ళు మా కోసం వెయిట్ చేసి మంచి సదుపాయం ఇచ్చినారు. ప్రతి ఒక్కరు విషయం తెలిసేది ఏమంటే వచ్చే ప్రతి ఒక్కరు బ్రాహ్మణులు ఎక్కడ పుణ్యక్షేత్రం వెళ్ళినా కూడా ఇక్కడ అన్నవరంలో విశేషంగా బ్రాహ్మణ సత్రం ఉన్నది. మనకు శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం ఉన్నది. అన్ని సదుపాయాలు ఉన్నాయి. విశేషంగా ఇక్కడ నాగాభట్ల కామేశ్వరరావు శర్మ గారు అధ్యక్షత వహిస్తున్నారు. అనే కార్యక్రమాలు చూసుకుంటారు. వాళ్ళ దీంట్లో సదుపాయం అంతా ఉంటుంది. విశేషంగా అన్నవరం వచ్చినప్పుడు మన బ్రాహ్మణులు విశేషంగా ఇక్కడ భోజనానికి ఇబ్బంది పడకుండా మన విడిగా నిత్యము మడిగా ప్రకారంగా పూజ వసతి కలిగి మంచి స్వామివారి సేవతో మంచిగా మన అనుసందర్భం బాగా జరుగుతుంటుంది. ఇవాళ మేము వచ్చి 5 గంటలు పోయింది. అయినా కూడా మా కోసం వెయిట్ చేసి వాళ్ళు సదుపాయం చేసినారు. రేపు ఉదయం స్వామివారి దర్శనం చేసుకొని సత్యనారాయణ వ్రతం చేసుకొని అనుకున్నాము. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియజేయాలని మా చిన్న ఇది ఉన్నది. ఈ బ్రాహ్మణులందరికీ భోజనానికి వసతి ఉందని తెలియజేయడం కోసం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో తెలియజేస్తున్నాము. ఛానల్ పేరు కూడా శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం. కాబట్టి అందరికీ ఈ విషయం అందరికి తెలియజేయండి. వచ్చి తప్పకుండా ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరూ ఈ మన బ్రాహ్మణ వాళ్ళు వచ్చిన వాళ్ళు అన్నప్రసాదం స్వీకరించేసి తోచే విశాలంగా ఇచ్చి ఈ ప్రకారంగా నిత్యం అభివృద్ధి కలగాలని మనము కోరుతున్నాము. క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాము.